యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఎలా ప్రేమించిందో యేసయ్య చనిపోయిన తర్వాత కూడా అలాగే ప్రేమించింది మరియా. ఆమె ప్రేమలో మార్పు లేదు. ఇంకా ఆయన చనిపోయాడు, శిష్యులు వెళ్ళిపోయారు. ఆ స్త్రీగా నేనేం చేస్తాను, ఆయన సమాధిలో లేడు అని అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆమె శిష్యుల్లాగా వెళ్ళిపోలేదు. ఆయన చూచేంత వరకు ఆమె విడిచిపెట్టలేదు. ఆయనతో మాట్లాడేంత వరకు ఆ స్థలమును విడిచిపెట్టలేదు. ప్రతి విశ్వాసికి ఈ అనుభవం కావాలి. నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన స్వరము వినే వరకు లేవకూడదు. ఆయన చూచే వరకు, ఆయనతో మాట్లాడే వరకు ఆయన సన్నిధిలో నుండి లేవకూడని అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. ఊరికే వాడుకో ప్రభా అంటే సరిపోదు. వాడుకోవాలంటే ఏం కావాలి? సమర్పణ కావాలి, త్యాగము కావాలి, పట్టుదల కావాలి, ఇచ్చిన పనిని నమ్మకముగా కొనసాగిస్తూ వెళ్ళాలి. అవన్నీ క్వాలిటీస్ ఎవరిలో ఉంటాయో వారిని దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆవిడ పట్టుదల చూడండి, ఆమె యొక్క నిరీక్షణ చూడండి. యేసయ్యను చూచే వరకు, యేసయ్యతో మాట్లాడే వరకు ఆమె అక్కడి నుంచి కదలలేదు. ఆమె కన్నీరు యేసయ్య ఎక్కిపోకుండా ఆపివేసింది. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? అలవాటును కలిగి ఉన్నావా? ఆ అలవాటును కలిగి ఉంటే నీ కుటుంబము వర్ధిల్లుతుంది. హల్లెలూయా.